హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరూ బాగున్నారా? ఈరోజు సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ వరుగులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ ఏందంటున్నారు, అది ముందు చూపిస్తాను. దానికి ముందుగా మనం ఇలా ఒక మామిడికాయలు, మంచి సైజు మామిడికాయలు తీసుకుంటే వరుగులు చాలా బాగా వస్తాయండి. పిందులు కాకుండా ఇలా నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పట్టుకుండి ఆ జీడ జిగురు అదంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగించుకోవాలండి. ఈ విధంగా కడుక్కొని అన్ని మామిడికాయలను ఒక బుట్టలో పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని మామిడికాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న మామిడికాయలని ఆ తేమంతా పోయేంత వరకు ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. ఆ తేమంతా ఆరిపోయినాక మన మామిడికాయలకి పైన ఉండే ఆ స్కిన్ అదంతా పీలర్ తోటి తీసేసేయాలి. స్కిన్ ఉన్నా పర్లేదు, కానీ కాకపోతే ఆరిపోయినాక కొంచెం బ్లాక్గా కనిపిస్తాయి. అందుకని ఆ స్కిన్ తీసేస్తే బాగా నీట్గా ఉంటాయండి. ఈ విధంగా పైన మాత్రమే తీసేయాలి, లోతుగా ఏం తీయనవసరం లేదండి. ఇలా చాక్ తోటి కట్ చేయాలి. జనరల్గా మామిడికాయ వరుగులు ఎవరైనా ఈ విధంగా చాక్ తోటి కట్ చేస్తారు. ఇది చాలా కష్టం అనిపిస్తుంది, ఈవెన్గా రావు, కొంచెం పెద్దగా చిన్నగా వస్తాయండి. అలాగంటే నేను చెప్పే ప్రాసెస్ ఈజీగా ఇప్పుడు చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుందండి. ఇలా ఆలు చిప్స్ మనం తీస్తాం కదండి, అలాంటి పీలర్ పెట్టుకుని ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా వస్తాయండి. ఎన్ని మామిడికాయలైనా మనకు కష్టమే అనిపించదు, టైం కూడా బాగా చాలా సేవ్ అవుతుందండి. మనం చాకుతో కట్ చేస్తే ఒక మామిడికాయ కనీసం కట్ చేయడానికి 5 నుండి 10 నిమిషాల వరకు పట్టుద్దండి, ఈవెన్గా నీట్గా కట్ చేయాలంటే. అదే ఈ పీలర్ తోటి ఈ విధంగా మనం చేస్తుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. 10 మామిడికాయలు కూడా 10-15 నిమిషాల్లో అయిపోతాయండి. చూడండి ఈ విధంగా గీకాలి. చూడండి ఈవెన్గా నీట్గా ఒకే సైజులు అన్నీ ఒకే విధంగా వస్తాయండి, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయి. చూడండి ఇలా నేను అన్నీ ఈ విధంగానే చేస్తున్నానండి. మీకు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టైం సేవ్ అవుతుంది, మనకు కష్టం కూడా అనిపిది. మీరు ఖచ్చితంగా నచ్చుది, మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి నీట్గా సన్నగా కూడా వచ్చినాయి, ఒకే సైజులో వస్తాయి. ఇలా అన్ని మామిడికాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నా అండి. ముక్కల్ని నేను ఇలా రెండు బౌల్లోకి తీసుకున్నా అండి. నేను మామిడికాయలని ఇలా ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ పసుపు, 1/4 కప్పు ఉప్పు వేస్తున్నా అండి. కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. దీనికి కొలత అంటే ఏం లేదండి, మన మామిడికాయలను బట్టి ఉప్పు పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎంత ముక్కలకి బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలండి. మనం ఉప్పు మామిడికాయ టేస్ట్ చేస్తే కాస్త ఉప్పుగా ఉండేలాగా చూసుకోవాలి, అంతేనండి. కాకపోతే సంవత్సరం అంతా స్టోరేజ్ ఉండాలి కాబట్టి ఉప్పు పసుపు వేసుకుంటే కాస్త ఎక్కువగా బాగుంటాయి, పాడైపోకుండా ఉంటాయండి. ఈ విధంగా అన్నిటికీ ముక్కలకి పట్టేలాగా కలిపిన వెంటనే ఆరబెట్టకుండా ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలండి. ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ బౌల్లో కూడా 1 స్పూన్ పసుపు, 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కొంచెం తక్కువ ఉండే కాబట్టి నేను ఉప్పు కాస్త తక్కువగా వేస్తున్నా అండి. ఈ విధంగా చూడండి అంతా బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునే కొద్ది ముక్కలకి బాగా ఉప్పు పసుపు బాగా పడుతుందండి. కలిపే కొద్ది ఆ ఉప్పు కలిపే కొద్ది మనకు టేస్ట్ కూడా నోరు ఊరుతుంటుందండి, తినాలనిపిస్తుంది. ఒక ముక్క తినే కొద్ది ఇంకొక ముక్క తినాలనిపిస్తుంది. ఉప్పుగా చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఎక్కువగా తినేస్తారండి. చూడండి 5 నిమిషాల తర్వాత ఆ ఉప్పు ఈ ముక్కలకి కలిపి తేమగా వచ్చేసిందండి. అలా వాటర్ ఊరినాకే ఉప్పు అంతా ముక్కలకు పట్టుద్ది. అప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. కలర్ క్లాత్ అయితే బాగుంటుంది. అదే వైట్ది కానీ తీసుకున్నాం అనుకో, పసుపు వేస్తున్నాం కాబట్టి ఎంత వాష్ చేసినా అవి మరకలు పోవండి. ఇలా కలర్ కాటన్ క్లాత్లో తీసుకొని ఆరబెట్టుకోండి ఈవెన్గా. నేను ఆఫ్టర్నూన్ 2కి కట్ చేసి ఆరబెట్టినా అండి, అందుకే ఫస్ట్ డే నాకు అంత బాగా ఎండలేదు, హాఫ్ వరకే ఎండినాయండి. చూడండి ఈ విధంగా. నేను తర్వాత ఎండినాక నెక్స్ట్ డే మళ్ళీ ఆరబెట్టినా అండి. నెక్స్ట్ డే బాగా ఎండొచ్చింది, అంటే 1.5 రోజుల్లోనే పూర్తిగా ఎండిపోయినండి. ఇలా ఒక్కసారి పూర్తిగా ఎండిన వరుగుల్ని ఇంకా బయట పెట్టకూడదండి, వెంటనే స్టోరేజ్ చేసుకోవాలి. మనం బయట పెడితే ఈ తేమకి కొంచెం మెత్తగా అయిపోతాయండి. మళ్ళీ మనం ఎంత ఎండబెట్టినా మెత్తగానే ఉంటాయి. చూడండి సౌండ్ కూడా ఎంత బాగా గలగల వస్తుండే, చాలా బాగా ఎండినండి. ఇలా ఎండిన మామిడికాయ వరుగుల్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి. ఈ వరుగులు దేంట్లోకైనా వాడుకోవచ్చు, పప్పులో కానీ, నాన్ వెజ్లో కానీ, వెజ్లో కానీ, దేంట్లోకైనా చింతపండు బదులు ఇవి కూడా వేసుకోవచ్చు అండి, పొడి చేసి వేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. ఇలా బాగా ఎండిన మామిడికాయ వరుగులని నేను ఇలా
ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి సంవత్సరం అంతా ఉంటాయండి, ఏమీ పాడైపోవు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఈజీ ప్రాసెస్లో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.